వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చాలా హెల్తీ రెసిపీ చేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైనాక ఇక్కడ మినపప్పు వేసుకున్నాను. పొట్టి మినపప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు లేని పప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను మినపప్పు వేసాను. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసాను. ఈ పల్లీలు ఇంకా మినపప్పు మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు వేసుకున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. వేసుకున్నవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియాలు కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలకి ఎక్కువ టైం పట్టదండి ఫ్రై అవ్వడానికి. మొత్తం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మట్టుకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకునేవన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం చింతపండు కూడా వేసాను. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసాను. మిగతా అన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అలాగే మీరు కారం తినే బట్టి మిర్చి కూడా వేసుకోండి. మనం వేసుకునే మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఎక్కువే వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాయన్నీ వేరే ప్లేట్లో తీసుకుని చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగానే కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా నేను. దానిలో గింజలు ఉంటే తీసేసాను. గింజలు ముదిరిపోయినవి ఉంటే తీసేసేయండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్నది కాకరకాయ పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా అంత బాగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు లేకుండా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా పప్పులు, ఎండుమిర్చి, అది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ అయినాక తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను గ్రైండ్ చేసేటప్పుడు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇంకా కాకరకాయ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ గ్రైండ్ అవ్వద్దండి. కొంచెం కచ్చాపచ్చిగానే ఉండాలి. అందుకని వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేసుకోండి. కాకరకాయ కూడా మరీ మెత్తగా గ్రైండ్ అవ్వద్దు. కొంచెం కచ్చాపచ్చిగానే ఉండాలి. అక్కడక్కడ మనకు తగులుతూ ఉండాలి నోటికి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనిలో ఎండుమిర్చి వేసుకున్నది కారం సరిపోలేదని చెప్పి నేను ఇంకా కొంచెం కారపొడి వేసాను. కొంచెం కలర్ కోసం కూడా వేసానండి కారం పొడి. రెడీ అయిపోయిందండి మన కారపొడి. కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.